రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఎక్స్ టీఎస్పీఎస్సీ మెంబర్ సుమిత్రానందన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సుమిత్ర గారు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారంటే తాము కాంగ్రెస్కి ఓట్లేసి నమ్మి కష్టాల పాలైనమని. సో ఈ నేపథ్యంలో నిన్న సమావేశం జరిగింది. 8 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. సో ఎటువంటి అంశాలు చర్చించారు? సో ప్రధానంగా తమ ఇంటి పార్టీ అని బీఆర్ఎస్ని భావిస్తున్నారు. సో ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు, పోరాటం చేసి ప్రజలు మంచిగా సుభిక్షంగా ఉండేలా మన వంతు బాధ్యత పోషిద్దామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. ఎటువంటి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి డెసిషన్స్ తీసుకున్నారు? ప్రధానంగా నిన్నటి సమావేశంలో బీఆర్ఎస్ ఏదైతే ఇంటి పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ఆవిర్భవించిందో, తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ ఆవిర్భవించిందో, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీయో, దానికి అధికారం పరమావధి కాదు. చెప్పాలంటే తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల బాగు, తెలంగాణ ప్రజల మేలు కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్. ఆ దిశలో నిన్నటి చర్చ జరిగింది. నిన్నటి చర్చ అంతా కూడా సుదీర్ఘకాలం, ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిన్నటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. సారు విజన్ చూస్తూ ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆపేక్ష, ప్రేమ, అదన్నీ చూస్తూ ఉంటే, అభిమానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంతసేపు అధికారం గురించి కానీ, నెక్స్ట్ మనం అధికారంలోకి వద్దామనేటువంటి మాట కానీ కాకుండా, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రజల పక్షాన మనం నిలబడాలి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలువరించాలి, వాళ్ళ ప్రజలకు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని నిలదీయాలనేటువంటి ఆలోచన, ప్రజల పక్షాన్ని ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇది ముఖ్య నాయకులు అక్కడ ఆవిర్భావ సభ గురించి మాట్లాడుతూ, అదే క్రమంలో ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా మనం తన సూచన దిశానిర్దేశం చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఆయన కేసీఆర్ గారు చెప్తూ ఉంటే నిజంగా గంటల కొద్దీ మంత్రముగ్ధులై వినాల్సినటువంటి పరిస్థితి నిన్న కార్యక్రమంలో అక్కడ చూసినాం. ఒక్క అంశం కాదు, ఉద్యమకాలం నుంచి, రాజుల కాలం నుంచి తీసుకుంటే చరిత్రలోకి వెళ్ళిన ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఎక్కడ మొదలైంది, షేర్షా కాలం నాటి నుంచి నిన్న మన ధరణి వరకు, మనం ఏర్పాటు చేసినటువంటి ధరణి వరకు భూముల పరిస్థితి ఏంటి, భూముల మీద ఎవరి హక్కులు ఉన్నాయి, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, భూ యజమానులైనటువంటి ప్రజలు ఎట్లా ఇబ్బంది, ప్రజల చేతుల్లోనే, అంటే వాళ్ళ చేతిలో భూమి ఉంటుంది, వాళ్ళు పండిస్తూ ఉంటారు, కానీ దాని మీద హక్కు ఎవరికి ఉన్నది, నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు, ఎట్లా నష్టపోతున్నారు, ఇవన్నీ సుదీర్ఘంగా చాలా అంశాలు చర్చించారు. అద్భుతమైనటువంటి అందులో భాగస్వామ్యం పొందడాన్ని నేను నిజంగా గర్వంగా ఫీల్ అయినా, చాలా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడంటే ప్రధానంగా చూసుకుంటే భూములకు సంబంధించి ఒక దోపిడీ జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. లగచర్లకు సంబంధించి హైకోర్టు స్టే వచ్చింది అని అనుకుంటున్నా కానీ, మళ్ళీ ఇంకోవైపు మళ్ళీ 15,000 ఎకరాలు తీసుకోవడానికి ఫ్యూచర్ సిటీ పేరుతో మళ్ళీ అక్కడ కూడా రంగం సిద్ధం. ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి గుంజడము, ప్రజల్ని పీడించడము, ప్రజల్ని వేధించడము, ఇవి మాత్రమే కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. స్పష్టంగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక వర్గం అని కాదు, ప్రజలందరూ, అందులో ప్రధానంగా ఈ భూముల విషయానికి వచ్చేసరికి లగచర్ల బాధితుల గొడవ మనం చూసినాం. బీఆర్ఎస్ లగచర్ల బాధితులకు అండగా, కేవలం బీఆర్ఎస్ మాత్రమే అండగా నిలబడి ఆ దిశలో మరి విజయం సాధించిన సందర్భాన్ని చూసినాం. కోర్టు తీర్పును చూసినాం. మనం ఇలాంటి బాధలు ఉండకూడదనే ధరణి ఏర్పాటుకు తాను ఎంతగా కృషి చేసింది, ఎట్లా జరిగింది, భూములు ఎట్లా మార్పిడి జరిగింది గతంలో, ఇవన్నీ చెప్పిండ్రు సార్. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది మళ్ళీ ఏం చేసినా ప్రజలు ఆమోదం లేకుండా, ప్రజామోదం లేకుండా భూసేకరణలు కానీ ఇతరాత్ర కానీ ఏం దౌర్జన్యం చేసినా బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల్ని గెలిపిస్తుంది. రైట్. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు. నమస్తే అండి. రజిత గారు, అంటే నిన్న జరిగిన సమావేశం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చెప్పాలి? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ సమాజం అంతా కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది. అంటే అనేక విధాలుగా అని చెప్పడానికి లేదు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో సో ఒక భరోసా ఇచ్చే విధంగా, సమస్యలు తీర్చే విధంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా జరగబోయే సభ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ప్రేక్షకులకు కానీ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ కూడా ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలా ఆకాశాల్లో సగం
ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింట్లో ఆడవాళ్ళు సగం అనే మాట నిరూపించుకుంటూ ఎంతోమంది వీర వనితలు విధిరాతను ఎదిరించి చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సాధించుకున్న మాతృమూర్తులందరినీ కూడా స్మరించుకుంటూ ఇలా రాష్ట్రం బాగుండాలంటే ఆడవాళ్ళు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అంటూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది అనడానికి ఎన్నో సంక్షేమ పథకాలను చూసినాం మనం. ఆడవాళ్ళ పేరుతో ఎంతో గొప్పగా పరిపాలించిన కేసీఆర్ గారిని కూడా మళ్ళా రాష్ట్ర ఆడపడుచులు స్మరించుకుంటూ ఇలా మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నిజంగా కూడా నిన్న కేసీఆర్ గారి మీటింగ్ ఇలా రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తుంది. నిజంగా కేసీఆర్ గారు బయటకు రావాలి, మా బాధలను వినాలి, మా గోడును వినాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా డిమాండ్ చేసిర్రు. ఇలా నిన్న కేసీఆర్ గారి మీటింగు ఆశాజనకంగా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలంగాణలో జరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితులను స్థితిగతులను మరొకసారి నెమరు వేసుకుంటూ కేసీఆర్ గారిని స్మరించుకుంటున్నారు. డెఫినెట్గా నిన్నటి మీటింగ్ ఆశాజనకంగా ఉంది. అన్ని వర్గాలకు కూడా తెలంగాణ మన కార్యకర్తలకు కానీ మన లీడర్లకు కానీ కేసీఆర్ గారు వచ్చిందంటే ఒక భరోసా ఉంటుంది. ఇలా ఓరుగల్లులో మీటింగ్ పెడతామని సార్ చెప్పడము, ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూడడము, ఇలా అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ని కావాలని కోరుకుంటున్నారు. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సుమిత్ర గారు, రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం నుంచి వేధింపులు ఉంటున్నాయనేదే ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి నిదర్శనమే ఇక్కడ 20% కమిషన్ సర్కార్ అని మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇక భరించలేక ఇక మా వల్ల కాదు అని అనుకుని సెక్రటేరియట్కి పోయి మాట్లాడదాం డిప్యూటీ సీఎంతో వాళ్ళు పోయిన సందర్భంలో కనీసం వాళ్ళని కలవని పరిస్థితి. ఇంకొక వైపు చూసుకుంటే కాంట్రాక్టర్లే డైరెక్ట్ వెళ్ళి 20% కమిషన్లు తీసుకుంటున్నారు అని వాళ్ళు మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. ఈ విషయం ఇది వార్త బయటకు వచ్చిన తర్వాత పరువు పోతుంది. ఈ పరిపాలన ఎట్లా ఉంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అయినా కూడా వాళ్ళని కనీసం కలవలేదు. వాళ్ళంతా అక్కడ కూర్చొని మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగిండ్రు. అక్కడ కూర్చొని బైఠాయించి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి కాంట్రాక్టర్లకు వచ్చింది. నిజం, ఇది చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంతవరకు 14% అన్నారు, 10%, 14%, క్రమక్రమంగా అది 20%కు. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అనేటువంటి ఒక ఇదైతే పోయింది. వాళ్ళ ఎలాంటి బిల్లులు కూడా టోకెన్ నెంబర్లు వచ్చినటువంటి బిల్లులు కూడా ఎలాంటివి కూడా కమిషన్లు లేకుండా ఇవాళ అందడం లేదు. ఈ విషయంలో అయితే తెలంగాణ సమాజానికి మొత్తంకు స్పష్టమైంది కాంగ్రెస్ కమిషన్ల ప్రభుత్వం అనేది. నిజంగా నేను ఎంత సిగ్గుచేటు, మంత్రిని కలవడానికి వెళ్తే మరి సమస్య ఏంటో వినాలి కదా, మాట్లాడాలి కదా. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, మీరు ఎవరికి అందుతున్నారు, ఏ ప్రజలకు అందుతున్నారు, తమ బాధ ఇది, తమ గోడు ఇది. మరి కమిషన్లు లేకుండా మాకు బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదని చెప్పి తన ఛాంబర్కి వచ్చినటువంటి వాళ్ళతో పిలిచి సమయం ఇచ్చి మాట్లాడాల్సి ఉండే కదా. మరి ఏది దొడ్డిదారిన తాను పారిపోవడం ఏంటి? మరి దాన్ని అంగీకరించినట్టే కదా. కాంగ్రెస్ అంటే కమిషన్ల ప్రభుత్వం అని అంగీకరించినటువంటి పరిస్థితి అక్కడ నిన్న తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైంది ఆయన పారిపోవడం. అంటే గతంలో ఏవైతే పాయింట్అవుట్ చేసి అబద్ధాలు ప్రచారం చేసి నానా గాయ చేసినరో వాళ్ళు ఇప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి, వాళ్ళు బాహాటంగా బహిరంగంగా ఇంత కమిషన్లు తీసుకుంటున్న పరిస్థితి, అనేక కథనాలు వచ్చిన పరిస్థితి. రైట్, ఇళ్లలో ఇంటి దగ్గర కూర్చొని వసూలు చేస్తున్నారు, ఇంటి దగ్గర కూర్చొని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిషన్ లేకపోతే ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదనే పరిస్థితి. అంటే ప్రజలకు విసుగెత్తిపోయింది. అసలు మీరు మీ వైఖరి వల్ల ఒక ఆదాయం జనరేట్ అయ్యే పరిస్థితి లేదు, ఇంకోవైపు ఈ స్థాయిలో కమిషన్లు అడిగితే ఎట్లా బతకాలనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. స్పష్టమవుతా ఉంది. ఒకప్పుడైతే అది ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఇవాళ కమిషన్ల భవన్గా మారిపోయింది. ఎంత దారుణమైన, దానికి ఎంత గొప్ప పేరు పెట్టిండ్రు. మేము కంచెలు బద్దలు కొట్టినాం. అవి దేనికి కంచెలు బద్దలు కొట్టిండ్రు మీరు? ఇవాళ కమిషన్లు తీసుకోవడానికి కంచెలు బద్దలు కొట్టిండ్రా? ఏం జరుగుతూ ఉంది, పాలన ఎట్లా ఉన్నది? ఈ చాలా తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ వైఫల్యాల్ని పనులు చేయదు, చేసిన పనులకు బిల్లులు ఇవ్వదు. దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కేవలం కమిషన్ల కోసమే ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనేటువంటి సంకేతాలు అయితే పోతా ఉన్నాయి. స్పష్టమవుతా ఉంది, తెలుస్తూ ఉంది. పనులు ఏ రకమైన పనులు జరగడం లేదు. పని చేయడానికి కాదు ఈ ప్రభుత్వం, కమిషన్లు స్వీకరణ కోసమే, కమిషన్లు తీసుకోవడం కోసమే, ముడుపుల కోసమే అన్నట్టుగా నడుస్తూ ఉంది. చాలా సిగ్గుచేటు. తెలంగాణ సమాజం తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది, ఇలాంటి సర్కారా కాంగ్రెస్ అనేటువంటి ఆలోచన ప్రజలు. సిగ్గుచేటే కాదు,
చాలా పెద్ద ఆరోపణ. చాలా వాళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళకి వేధింపులాగా ఫీల్ అవుతున్నారు, ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు తెలంగాణ సమస్యల పట్ల కనీసం రాహుల్ గాంధీ మాట్లాడరు, తెలంగాణ సమస్యలను ఎందుకు ప్రస్తావించరు? మరి ఇవన్నీ కూడా, ఈ కమిషన్లన్నీ కూడా దేనికోసం అంటే ఢిల్లీకి కప్పం కట్టడానికి, అక్కడికి పంపించడానికి అని ఇంకో చర్చ కూడా నడుస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారిని తప్పు లేదని చెప్పడానికి ఆయనకు సంబంధించిన ఒక మీడియా, ఒక వర్గం ఏదైతే ఉందో ఢిల్లీకి కప్పం కట్టడానికే ఈయన ఈ పనులు చేస్తూ ఉన్నారు, ఈ కమిషన్లు తీసుకుంటున్నారు, దాంతో చెడ్డ పేరు ఈయనకు వస్తుంది, కమిషన్లు అటు తీసుకుపోవాల్సి వస్తుంది, పనులు జరగడం లేదు అని ఆయన అనుకూల మీడియా ఏదైతే ఉన్నదో, పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో బహిరంగంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి ఏ అవినీతి చేసినా అది తన కోసం కాదు, ఢిల్లీ ఏదైతే తను తీసుకున్న దాంట్లో 10% కూడా ఢిల్లీకి ఇస్తాడని నేను అనుకోను. ఇంకొకటి, ఈ పాలన పట్ల సంతృప్తికరంగా రాహుల్ గాంధీ గారు లేరు. ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల కానీ ఆయన సంతృప్తికరంగా లేరని నేను 100% ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్కసారి ఆయనకు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది, గంటలు ఆయన చర్చ చేయగలుగుతారు, కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకదు. ఆయన మాట్లాడారు, కనీసం పేరు కూడా దిగారు, ఈయన పేరు కూడా ఆయన మర్చిపోతారు, పేరెత్తారు. అట్లాంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఇంకోవైపు చూసుకుంటే ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మరి ముడుపులైతే తీసుకుంటున్నారు, ఢిల్లీకి అందడానికి తెలంగాణ ప్రజల గోసపుచ్చుకుంటారనే చర్చ జరుగుతున్నది. ఈ అంతర్గతంగా లోపాయికారిగా చేసి పైకంతా డ్రామా చేస్తున్నారని ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. అండ్ రజిత గారు, ఎవరు చూసినా కూడా మాకు ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టర్లు చూస్తే వాళ్ళు మాకు కమిషన్లు దందా చేస్తున్నారు, మాకు పెండింగ్ బిల్లులు చెల్లించండి అని వాళ్ళు మొత్తుకున్న పరిస్థితి. ఇంకోవైపు ఏ పనికైనా సరే ఒక పైరవీలు, పర్సంటేజ్లు ఉద్యోగులు కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పైరవీలు చేయకండి, పర్సంటేజ్లు తీసుకోకండి అని ఆందోళన చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి ఆటోమేటిక్గా జరగాల్సిన ఏ పనులకైనా కూడా పర్సంటేజ్లు అడుగుతున్నారు అనేది. అవును, నిన్న 33 జిల్లాల నుంచి 200 మంది కాంట్రాక్టులు వచ్చి ఇలా సెక్రటేరియట్లో ముట్టడించినట్టు. అది చిన్న విషయం కాదండి. వాళ్ళకి ఎంత కడుపు కాలితే వాళ్ళు అక్కడ దాకా వస్తారు. ఇలా మరి కూర్చొని మాట్లాడాల్సిన మంత్రి వాళ్ళకు టైం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడట. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా స్కామ్ గ్రేస్ అంటే కాంగ్రెస్. సుమిత్ర గారు, రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం నుంచి వేధింపులు ఉంటున్నాయనేదే ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి నిదర్శనమే ఇక్కడ 20% కమిషన్ సర్కార్ అని మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇక భరించలేక ఇక మా వల్ల కాదు అని అనుకుని సెక్రటేరియట్కి పోయి మాట్లాడదాం డిప్యూటీ సీఎంతో వాళ్ళు పోయిన సందర్భంలో కనీసం వాళ్ళని కలవని పరిస్థితి. ఇంకొక వైపు చూసుకుంటే కాంట్రాక్టర్లే డైరెక్ట్ వెళ్ళి 20% కమిషన్లు తీసుకుంటున్నారు అని వాళ్ళు మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. ఇది వార్త బయటకు వచ్చిన తర్వాత పరువు పోతుంది. ఈ పరిపాలన ఎట్లా ఉంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అయినా కూడా వాళ్ళని కనీసం కలవలేదు. వాళ్ళంతా అక్కడ కూర్చొని మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగిండ్రు. అక్కడ కూర్చొని బైఠాయించి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి కాంట్రాక్టర్లకు వచ్చింది. నిజం, ఇది చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇంతవరకు 14% అన్నారు, 10%, 14%, క్రమక్రమంగా అది 20%కు. కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అనేటువంటి ఒక ఇదైతే పోయింది. వాళ్ళ ఎలాంటి బిల్లులు కూడా, టోకెన్ నెంబర్లు వచ్చినటువంటి బిల్లులు కూడా ఎలాంటివి కూడా కమిషన్లు లేకుండా ఇవాళ అందడం లేదు. ఈ విషయంలో అయితే తెలంగాణ సమాజానికి మొత్తంకు స్పష్టమైంది కాంగ్రెస్ కమిషన్ల ప్రభుత్వం అనేది. నిజంగా నేను ఎంత సిగ్గుచేటు, మంత్రిని కలవడానికి వెళ్తే మరి సమస్య ఏంటో వినాలి కదా, మాట్లాడాలి కదా. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, మీరు ఎవరికి అందుతున్నారు, ఏ ప్రజలకు అందుతున్నారు? తమ బాధ ఇది, తమ గోడు ఇది. మరి కమిషన్లు లేకుండా మాకు బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదని చెప్పి తన ఛాంబర్కి వచ్చినటువంటి వాళ్ళతో పిలిచి సమయం ఇచ్చి మాట్లాడాల్సి ఉండే కదా. మరి ఏది దొడ్డిదారిన తాను పారిపోవడం ఏంటి? మరి దాన్ని అంగీకరించినట్టే కదా. కాంగ్రెస్ అంటే కమిషన్ల ప్రభుత్వం అని అంగీకరించినటువంటి పరిస్థితి అక్కడ నిన్న తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైంది ఆయన పారిపోవడం. అంటే గతంలో ఏవైతే పాయింట్అవుట్ చేసి అబద్ధాలు ప్రచారం చేసి నానా గాయ చేసినరో వాళ్ళు ఇప్పుడు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి, వాళ్ళు బాహాటంగా బహిరంగంగా ఇంత కమిషన్లు తీసుకుంటున్న పరిస్థితి, అనేక కథనాలు వచ్చిన పరిస్థితి, రైట్. ఇళ్లలో
ఇంటి దగ్గర కూర్చొని వసూలు చేస్తున్నారు, ఇంటి దగ్గర కూర్చొని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిషన్ లేకపోతే ఎక్కడ కూడా ఏ పని జరగట్లేదనే పరిస్థితి. అంటే ప్రజలకు విసుగెత్తిపోయింది. అసలు మీరు మీ వైఖరి వల్ల ఒక ఆదాయం జనరేట్ అయ్యే పరిస్థితి లేదు, ఇంకోవైపు ఈ స్థాయిలో కమిషన్లు అడిగితే ఎట్లా బతకాలనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. స్పష్టమవుతా ఉంది. ఒకప్పుడైతే అది ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఇవాళ కమిషన్ల భవన్గా మారిపోయింది. ఎంత దారుణమైన, దానికి ఎంత గొప్ప పేరు పెట్టిండ్రు. మేము కంచెలు బద్దలు కొట్టినాం, అవి దేనికి కంచెలు బద్దలు కొట్టిండ్రు మీరు? ఇవాళ కమిషన్లు తీసుకోవడానికి కంచెలు బద్దలు కొట్టిండ్రా? ఏం జరుగుతూ ఉంది, పాలన ఎట్లా ఉన్నది? ఈ చాలా తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ వైఫల్యాల్ని పనులు చేయదు, చేసిన పనులకు బిల్లులు ఇవ్వదు. దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కేవలం కమిషన్ల కోసమే ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనేటువంటి సంకేతాలు అయితే పోతా ఉన్నాయి, స్పష్టమవుతా ఉంది, తెలుస్తూ ఉంది. పనులు ఏ రకమైన పనులు జరగడం లేదు. పని చేయడానికి కాదు ఈ ప్రభుత్వం, కమిషన్లు స్వీకరణ కోసమే, కమిషన్లు తీసుకోవడం కోసమే, ముడుపుల కోసమే అన్నట్టుగా నడుస్తూ ఉంది. చాలా సిగ్గుచేటు. తెలంగాణ సమాజం తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది, ఇలాంటి సర్కారా కాంగ్రెస్ అనేటువంటి ఆలోచన ప్రజలు. అంటే సిగ్గుచేటే కాదు, చాలా పెద్ద ఆరోపణ. చాలా వాళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళకి వేధింపులాగా ఫీల్ అవుతున్నారు, ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు తెలంగాణ సమస్యల పట్ల కనీసం రాహుల్ గాంధీ మాట్లాడరు, తెలంగాణ సమస్యలను ఎందుకు ప్రస్తావించరు? మరి ఇవన్నీ కూడా, ఈ కమిషన్లన్నీ కూడా దేనికోసం అంటే ఢిల్లీకి కప్పం కట్టడానికి, అక్కడికి పంపించడానికి అని ఇంకో చర్చ కూడా నడుస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారిని తప్పు లేదని చెప్పడానికి ఆయనకు సంబంధించిన ఒక మీడియా, ఒక వర్గం ఏదైతే ఉందో, ఢిల్లీకి కప్పం కట్టడానికి ఈయన ఈ పనులు చేస్తూ ఉన్నారు, ఈ కమిషన్లు తీసుకుంటున్నారు, దాంతో చెడ్డ పేరు ఈయనకు వస్తుంది, కమిషన్లు అటు తీసుకుపోవాల్సి వస్తుంది, పనులు జరగడం లేదు అని ఆయన అనుకూల మీడియా ఏదైతే ఉన్నదో, పచ్చ మీడియా ఏదైతే ఉన్నదో బహిరంగంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి ఏ అవినీతి చేసినా అది తన కోసం కాదు, ఢిల్లీ ఏదైతే తను తీసుకున్న దాంట్లో 10% కూడా ఢిల్లీకి ఇస్తాడని నేను అనుకోను. ఇంకొకటి, ఈ పాలన పట్ల సంతృప్తికరంగా రాహుల్ గాంధీ గారు లేరు. ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల కానీ ఆయన సంతృప్తికరంగా లేరని నేను 100% ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్కసారి ఆయనకు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది, గంటలు ఆయన చర్చ చేయగలుగుతారు, కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకదు. ఆయన మాట్లాడారు, కనీసం పేరు కూడా దిగారు. ఈయన పేరు కూడా ఆయన మర్చిపోతారు, పేరెత్తారు. అట్లాంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఇంకోవైపు చూసుకుంటే ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మరి ముడుపులైతే తీసుకుంటున్నారు, ఢిల్లీకి అందడానికి తెలంగాణ ప్రజల గోసపుచ్చుకుంటారనే చర్చ జరుగుతున్నది. ఈ అంతర్గతంగా లోపాయికారిగా చేసి పైకంతా డ్రామా చేస్తున్నారని ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. అండ్ రజిత గారు, ఎవరు చూసినా కూడా మాకు ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టర్లు చూస్తే వాళ్ళు మాకు కమిషన్లు దందా చేస్తున్నారు, మాకు పెండింగ్ బిల్లులు చెల్లించండి అని వాళ్ళు మొత్తుకున్న పరిస్థితి. ఇంకోవైపు ఏ పనికైనా సరే ఒక పైరవీలు, పర్సంటేజ్లు, ఉద్యోగులు కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పైరవీలు చేయకండి, పర్సంటేజ్లు తీసుకోకండి అని ఆందోళన చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి ఆటోమేటిక్గా జరగాల్సిన ఏ పనులకైనా కూడా పర్సంటేజ్లు అడుగుతున్నారు అనేది. అవును, నిన్న 33 జిల్లాల నుంచి 200 మంది కాంట్రాక్టులు వచ్చి ఇలా సెక్రటేరియట్లో ముట్టడించినట్టు. అది చిన్న విషయం కాదండి. వాళ్ళకి ఎంత కడుపు కాలితే వాళ్ళు అక్కడ దాకా వస్తారు. ఇలా మరి కూర్చొని మాట్లాడాల్సిన మంత్రి వాళ్ళకు టైం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడట. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా స్కామ్ గ్రెస్ అంటే కాంగ్రెస్ అయిపోయింది, కమిషన్ల కాంగ్రెస్ అయిపోయింది. మరి ఎటువంటి వర్గాలు కూడా బాధపడబట్టే వీళ్ళ దాంట్లో ఏ వర్గంని సంతోషపెట్టారు? ప్రభుత్వం కాదని చెప్తున్నారు. మరి ప్రజలంతా కూడా ప్రభుత్వం అనుకుంటే మరి ఇట్లా తలకిందులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తలేడా? ఇలా నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ గారు సంపూర్ణ న్యాయం చేసిండు వాటికి. మరి ఇలా రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు పాతాళానికి పోయినాయి, ఇలా నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా రాష్ట్ర సంపదను దోసుకోవడానికే పుట్టినరా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు? ఇలా రాష్ట్ర ప్రజలను సంపద సృష్టించడం ఎలాగో చేత కాదు, ఇలా సహజంగా వస్తున్న సంపదను కూడా ఢిల్లీకి పంపించబట్టే. మరి ఇలా సంవత్సరంలో 1,50,000 అప్పులు చేసి మరి ఎవరికి పెట్టిండు? ఎక్కడ అభివృద్ధి చేసిండు? కొత్త పథకం ఎక్కడ ప్రారంభించిండు? ఇలా రాష్ట్ర ప్రజలకు అంత అప్పు తెచ్చి ఏం న్యాయం చేసిండు? ఏం స్థాపించిండు? ఇలా ఏం కట్టిండు? ఒక్క కట్టడమైనా కట్టిండా అండి?
కూల్చివేతలు తప్పిస్తే ఒక కట్టడమైన కట్టిండా? ఇలా రేజింగ్ తెలంగాణ అంటున్నాడు. మరి దేంట్లో రేజింగ్ అండి? మరి అప్పుల్లో రేజింగా, మరి ఆత్మహత్యలలో రేజింగా, క్రైమ్ రేట్లలో రేజింగా, మరి ఇలా అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. మరి దేంట్లో రేజింగ్ తెలంగాణ అంటున్నాడు? ఇది ఒక శునకానందం పొందుతున్నాడు. ప్రధానంగా ఇక ఉద్యోగ సంఘాలు ప్రశ్నించినాయి ఇక్కడ. డెఫినెట్ గా అన్ని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పైరవీలు పర్సెంటేజ్ లేకుండా చెల్లించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రెవెన్యూ ఉద్యోగుల బిల్లులు చెల్లించండి అంటూ కూడా వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళంతా కూడా పోయి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిరు కదండి. సంవత్సరం లోపే సబ్బండ వర్గాలు రోడ్డెక్కి రోధిస్తున్నాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలా కాంట్రాక్టర్లు వచ్చినారు, రేపు నిరుద్యోగులు వస్తారు, రేపు అన్నదాతలు వస్తారు, అన్ని రకాల వర్గాలు వచ్చినాయి కదా. ఇలా గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతే వాళ్ళు కూడా రోడ్డెక్కిరి. మరి ఏ వర్గాన్ని సంతోషపెట్టిరు వీళ్ళు? రేజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఏ వర్గంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా 440 మంది రైతు ఆత్మహత్యలైనవి. మరి రైతులను కూడా ఈయన ఉసురు పోసుకుంటున్నాడంటే మరి ఇక కాంట్రాక్టర్లే వాళ్ళ బాధ దేవుడు ఎరగాలని చెప్తున్నా నేను. మరిన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఒకే ఒక పని ప్రధానంగా నడుస్తుంది. ప్రజలు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి అంటే ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవు. ఎప్పుడు ఎక్కడ ఏ అధికారులు వచ్చి ఎక్కడ భూములు లాక్కుంటారో, ఎక్కడ ఏం కూలగొడతారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న అట్లా లేని ప్రాంతాల్లో అనుకోండి అనేక సమస్యలు, నిద్ర పట్టని విధంగా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటే చేస్తున్నారు, ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? అప్పుడు ఎట్లా ఉండే, ప్రశాంతంగా ఉండే, ఇప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా తయారైన దానికి మనకు నిదర్శనంగా మనకు అనేక వార్తలు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. ఈ వార్తలన్నింటినీ కూడా మిగతా ఇక్కడ ఏ మీడియాలో కూడా కవర్ చేయకపోవచ్చు, తెలంగాణ ప్రజల సమస్యలను ఏ పత్రికలు కూడా ప్రస్తావించకపోవచ్చు. కానీ సమస్యలు మాత్రం క్షేత్రస్థాయిలో అట్లానే ఉంటాయి కదా, చూపించినంత మాత్రాన సమస్యలు తీరిపోవు కదా. సో ఇది దాని నిదర్శనం. ఇక్కడ గతంలో ఎట్లా ఉండేది, కార్తీక ముందే ఎరువులు మనం ఇక్కడ గమనించినట్లయితే సో ఎట్లా ఎరువులు విత్తనాల కొరత లేకుండా 10 ఏళ్ల పాటు కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిండ్రు. కార్తీక ముందే వ్యవసాయ మార్కెటింగ్ శాఖలతో సమీక్షలు చేసి పంట డిమాండ్కు కావాల్సిన ఎరువులు విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. సో అప్పుడు ఎట్లా ఉండే సిచ్యువేషను, ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఎరువుల కోసం జగిత్యాల్లోని పిఎస్సిఎస్ ఎదురుగా పాస్బుక్స్ వరుసగా పెట్టి క్యూలో నిలబడ్డ రైతులు. ఎక్కడ కూడా రైతులు పొలాల్లో ఉండట్లేదు, ఆ బ్యాంకుల చుట్టూనో అధికారుల చుట్టూనో ఇట్లా ఆఫీసుల చుట్టూనో తిరుగుతున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఎక్కడ కూడా బీమా లేదు, కరెంటు లేదు, ఎట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం అని చెప్పి రైతులు ప్రజలు గారా ప్రజాప్రభుత్వం అని చెప్పి దానికి భిన్నంగా పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రైతన్న వెన్నువిరిచినటువంటి పరిస్థితి. రాజుల కాలం నుంచి చూస్తే గనక ఆనాటి నుంచి తెలంగాణ సాధించే వరకు కూడా రైతు నుంచి, వ్యవసాయదారు నుంచి తీసుకున్న ప్రభుత్వాలే. ఏదో రకంగా పన్నుల రూపంగా అయితే ఏదైతేనేది తీసుకున్నటువంటి ప్రభుత్వాలే. మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు వ్యవసాయ స్థిరీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రధానమైనటువంటి వ్యవసాయానికి ఎంత సమయాన్ని కేటాయించిండ్రు, ఎన్ని నిధులు కేటాయించిండ్రు, అన్నదాతకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా అండదండలు అందిస్తూ కేసీఆర్ పాలన అయితే దేశం మొత్తము ఇటువైపు చూసే విధంగా. అంతెందుకు కేసీఆర్ గారు తను మేనిఫెస్టోలో పెట్టలేరు, ఎవరు డిమాండ్ చేయలేరు, రోడ్డు ఎక్కలేరు, అడగలేరు. అయినప్పటికీ రైతులకు రైతు బంధు అందించి రైతన్నకు పెట్టుబడి సాయం, ఈ సావుకారుల చుట్టూ, అప్పులు ఇచ్చే వాళ్ళ చుట్టూ రైతులు తిరిగి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవద్దనేటువంటి ఒక గొప్ప ఆశయంతోనే ఆయన ఎంత చక్కటి పాలన, రైతన్నకు రైతు బంధు ఇచ్చి భరోసాగా నిలబడ్డారు. అట్లాగే సమయానికి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ ఇచ్చి చాలా గొప్పగా రైతన్నకు ఆదుకున్నటువంటి ప్రభుత్వము. మీకు వ్యవసాయమే చేత కాదు అని చెప్పినటువంటి సమైక్య పాలనలో వాళ్ళకు తెలంగాణ వస్తే మీరు అసలు ఎట్లా బతుకుతారు, మేము పోతే మీరు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు, మీకు కరెంట్ ఎట్లా ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి చూపించినటువంటి నాటి ముఖ్యమంత్రిని చూసినాం. అటువంటి స్థితి నుంచి 24 గంటలు రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చి, సమయానికి ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, ఎలాంటి రైతుకు చిన్న ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లేదు, పేలిపోవడం లేదు, మోటార్లు కాలిపోవడం లేదు, ఎంత
మంచి పాలన, దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పంజాబ్ను తలదన్ని వరి పండించేటువంటి రాష్ట్రంగా తెలంగాణను ఒక అంటే ఒకవైపు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కూడా ఎక్కడా ఉంచట్లేదు, ఇంకోవైపు రైతుకి భూమి లేకుండా చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. 16,000 ఎకరాల భూసేకరణకి మళ్ళా ప్రయత్నం చేస్తుంది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏదో నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే ఫార్మాసిటీ కోసం ఉన్న 14,000 ఎకరాలు కూడా అటు దారి మళ్లించేసిండ్రు. అంటే ఏం చేద్దాం అనుకుంటుంది రైతును ఈ ప్రభుత్వం? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతులను ప్రధానంగా ఇది దోపిడీ ప్రభుత్వం. ప్రజల ఆస్తులు పెంచడానికి కేసీఆర్ గారు కృషి చేసిండ్రు. తలసరి ఆదాయాన్ని పెంచిండ్రు, ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది, వ్యాపారాలు పెరిగినాయి, తెలంగాణ ఆర్థికంగా స్థిరపడ్డది. ఎంతో గొప్ప పాలన అది. ఇప్పుడు కనుక చూస్తే ప్రజలు అన్ని రంగాలు కుదేలైనాయి. ఇటు వీళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఈ భూసేకరణ ఇట్లాంటి దాంతో దాచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి తీరు తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతా ఉంది, కనిపిస్తూ ఉంది. ఈ పాలన పట్ల ఒక 15 నెలల్లోనే అన్ని వర్గాల్లో కూడా ఎంత వ్యతిరేకత వచ్చింది. సాధారణంగా ఎవరైనా అంత ఈజీగా రోడ్ల మీదకి ఎక్కరు. కడుపు గాలితే, కడుపు మండితే, పట్టలేని ఆక్రోశం, దుఃఖం ఇవి ఉంటే తప్ప రోడ్లు ఎక్కరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని బతికేటువంటి సమాజం తెలంగాణ, పని చేసుకునేటువంటి బతికే సమాజం తెలంగాణ. అట్లాంటి వాళ్ళు ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు అంటే ఎంత దారుణమైనటువంటి పాలనా పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో దాపురించినాయి అనేది తెలంగాణ సమాజం చూస్తాం. ఎస్ సార్, డైరెక్ట్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ ఏం చేస్తుంది, పరిపాలనలో ఆల్రెడీ వైఫల్యం చెందింది. సో దాని ఇంపాక్ట్ అల్టిమేట్గా సామాన్య ప్రజల మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏది కూడా పట్టించుకోరు. మనం ఇక్కడ గమనించినట్లయితే అనేక రంగాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. గతంలో ఏం మాట్లాడినరు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు దానికి కానీ అసలు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ వాళ్ళే కూడా బ్రేక్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా చెప్పిన టైంకి ఏ హామీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు, చెప్పిన టైంకి ఏ పని చేసిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. అదే గారడీ మాటలతోని హామీలు, అబద్ధపు హామీలు, అలవికాని హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూయించి గద్దెకెక్కిండ్రు. మరి ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను కూడా పీడిస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట అన్నట్టుగా ఉంది. గవర్నమెంట్ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. ఇలా సంవత్సరంన్నర కాలంలోనే అన్ని వర్గాల ప్రజలు కూడా లాస్లో బతుకుతున్నారు. ఇటు వ్యవసాయ రంగం చూస్తే కేసీఆర్ గారి టైంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిండు. ఇప్పుడు వ్యవసాయం మొత్తం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పెరిగింది కేసీఆర్ గారి టైంలో. వైఫల్యాలతో పాటు కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, కుట్రపూరిత రాజకీయాలు కూడా చేస్తున్నారు. అవును, కుట్రపూరిత, ప్రశ్నిస్తే కేసులు, ప్రజాస్వామ్యం మర్చిపోయిండు. ఇలా బహిరంగంగా రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడంటే అంతకంటే అద్మానం ఏమన్నా ఉంటుందా? మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ట్యాక్సులు పెట్టుకొని వసూలు చేస్తున్నారు. ఇసుక దందాలు నడుస్తున్నాయి. ఇలా సామాన్య పౌరుడు బతకలేకపోతున్నాడు తెలంగాణ. ఇలా ఎక్కడెక్కడి నుంచో వలసలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బతికిన సందర్భాలు చూసినాం. ఇలా మళ్ళీ అన్నదాతల వలసలు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి. ఇలా నేతన్నలు కూడా వలసపోతున్నారు. ఇలా గీత కార్మికులు అయితే ఏంది, ఇంకా వేరే అన్ని వర్గాల ప్రజలు కూడా మళ్ళీ వలసలు మొదలైనవి. అంటే తెలంగాణలో ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయము. ఇలా రేవంత్ రెడ్డి గద్దెకెక్కినప్పటి నుంచి కూడా ఏ వర్గాల ప్రజలకు కూడా ఎటువంటి ఆదాయ మార్గాలను కూడా లేకుండా చేసిండు. కనీసం వ్యవసాయం చేసుకుని బతుకుదామంటే మరి ఆ భూములు కూడా లాక్కునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇలా రైతులకు పెద్దపీట వేస్తూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని కేసీఆర్ గారు నమ్మిండు. వస్తేనే రైతులకు ఒక ప్రణాళిక రచించి ఎటువంటి, అంటే రైతులు ఎవరు అడగలే కదండి, నిజంగా కూడా రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఆలోచించి రైతులకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో రైతు బంధు ఇవ్వడం వల్ల లక్షల ఎకరాల సాగు పెరిగింది. బోర్లు, ఇలా కాళేశ్వరంతో బోర్లు నిండినాయి, చెరువులు నిండినాయి. ఇలా వ్యవసాయం బాగుంటే అన్ని వర్గాలు బాగుంటాయని నమ్మిన కేసీఆర్ గారు మరి ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏమైందండి? బోర్లు ఎండిపోయినాయి, కండ్ల ముందు పంట గాలిపోతుంది. ఇలా పంటలు ఎండిపోతే రైతే గాలబెట్టుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. ఆత్మహత్యల అడ్డగోలుగా, అంటే ఇలా 400 దాటినాయి ఆత్మహత్యలు అంటే మామూలు విషయం? సంవత్సర కాలంలోనే 400 అండి. మరి వీళ్ళు వచ్చిన పరిపాలన ఇంకా 5 ఏళ్ళు ఎటువంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. నిజంగా కాంగ్రెస్ స్కామ్ ఎంతసేపు వాళ్ళ అంటే ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ పోయి ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకుంటున్నాడు. మరి 36 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇక్కడ ప్రజలు అఘోరిస్తున్నారు. ఇలా ప్రజలు చచ్చిపోతుంటే ఆయన ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు అంటే ఇలా ఆంతర్యం ఏముంది? ఆయన ఢిల్లీకి మూటలు మోసుడు తప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలన్న ఆలోచన మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. ఆయన కుర్చీ కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు తప్పించి ఆయన కుటుంబం వసూళ్లకు దిగుతుంది. మరి ఎక్కడ కూడా ఆయన ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇలా ప్రజలు ఆయనతోనే కాకుండా ఆయన కుటుంబంతో కూడా సతమతమయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. రైట్. అంటే ప్రధానంగా సుమిత్ర గారు, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్ల తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ వనరులన్నీ కూడా తరలిపోతున్నాయి. అయినా కూడా
రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారు. ప్రధానంగా నీళ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉన్నదే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి, నీళ్లకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం ప్రధానంగా చూస్తే బనకచర్ల నుంచి అక్రమ తరలింపు కోసం ఏపీ కుట్ర చేస్తున్నది. అయినా కూడా అంటే రోజు సాగర్ కుడికాలో నుంచి ఏపీకి 10,000 క్యూసెక్స్ నీళ్లు తరలిపోతున్న సిచ్యువేషన్ ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా దాన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. సో కేంద్రానికి వ్యతిరేకంగా కావచ్చు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరికి వ్యతిరేకంగా కూడా కనీసం మాట్లాడలేని స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళకి ఇప్పుడు దోపిడీ ప్రధానం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రధానంగా తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు. అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణను దోపిడీ చేస్తుంటే ఏం చేస్తున్నాడు మరి? పక్క రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి తరలించకపోతుంటే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా, తెలంగాణ ప్రజల కోసం ఆయన ముఖ్యమంత్రి అయిందా అనేది ఆయన అసలు ఏం జరుగుతుందో చూసే స్థితిలో కూడా లేరు. ఈ విషయము, ఈ జలచౌర్యం విషయము మనం చెప్పే వరకు ఆయనకు తెలియదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి జలచౌర్యం జరుగుతూ ఉంది, నీళ్లు తరలిస్తూ ఉన్నారు అని చెప్పే వరకు కూడా తెలియనటువంటి మొద్దు నిద్ర అందామా లేకపోతే కడుపు నింపుకునే పనిలో ఉన్నారా అనేటువంటిది మొద్దు నిద్ర కన్నా కడుపు నింపుకునే పనిలో. ఇంకొకటి, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ కాదు కదా, ఆ ప్రభుత్వం కాదు కదా. తెలంగాణకు చీమ గుట్టిన అన్యాయం జరిగినా స్పందించే పార్టీ ఇంటి పార్టీ బీఆర్ఎస్. నిలువెల్లా కళ్ళతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాలను, నీళ్లను, నిధులను కాపాడుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఉపయోగించారు. ప్రతి చుక్క నీటిని ఒడిచిపట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేసి సస్యశ్యామల తెలంగాణను సృష్టిస్తే ఇవాళ పరిస్థితి ఏంటి? నీళ్ళెత్తిపోయారు. మేడిగడ్డ నుండి నీళ్ళెత్తిపోసే అవకాశం ఉన్నదని ఇంజనీర్లు, నిపుణులు చెప్పినా మరి వాళ్ళ ఇసుకదంద కోసం ప్రాజెక్టులను ఎండబెట్టేటువంటి పరిస్థితి ఉన్నదని తెలంగాణ సమాజం గుర్తించింది, చూస్తూ ఉన్నది. ఇట్లాంటి పాలన, ఈ పాలన తెలంగాణ ప్రయోజనాలు కోరేటువంటి పాలన కాదు రేవంత్ రెడ్డి పాలన. తెలంగాణ ప్రయోజనాలు అవసరం లేదు వాళ్ళకు, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడమే ముఖ్యం అన్నటువంటి పాలన జరుగుతూ ఉన్నది. ఇంటి పార్టీ బీఆర్ఎస్ఏ దీనికి శ్రీరామ రక్ష అని తెలంగాణ సమాజం వి వాంట్ కేసీఆర్ అనేటువంటి నినాదం మళ్ళీ తెలంగాణ ప్రజలు. నిన్న ఒక పెళ్లిలో అండి ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి అక్కడికి వస్తే కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి నినాదం. ఎక్కడ చూసినా ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. అయ్యో నష్టపోయినటువంటి ప్రజలు దుఃఖం, బాధ వెళ్ళగక్కుతా ఉన్నారు, వాళ్ళు ఆక్రోషం వెళ్ళగక్కుతా ఉన్నారు. అయ్యో నష్టపోయినాము కేసీఆర్ని కాదనుకొని అని చెప్పేసి ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని ఏ వర్గాన్ని కదిలిచ్చినా అదే పరిస్థితి ఉంది. సుమిత్ర గారు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఒక పోరాటం చేసేదాకా, ఒక ఆందోళన చేసేదాకా, ఒక చురక అంటించేదాకా ఏ పనులు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మనం ప్రధానంగా చూస్తే ఎమ్మెల్సీ కవిత ఒత్తిడితోని బీసీ కోటాకు 42% దానికి ఆమోదం తెలిపిన పరిస్థితి. 3 వేరు బిల్స్ పెట్టాలని కూడా చేసిన నేపథ్యంలో ఒత్తిడి తలగ్గు చేస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? మీరు అన్నది నిజం. ప్రతి అంశంలో కూడా ఒక్కటని కాదు, ప్రజలు డిమాండ్ చేసే వరకు, ప్రజల తరపున బీఆర్ఎస్ నిలబడే వరకు ఈ ప్రభుత్వం ఎలాంటి పని చేయట్లేదు. ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి, పనికి వచ్చేటువంటి ఒక్క పని కూడా తనకు తానుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది లేదు. కవిత గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తను అనేక సందర్భాల్లో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని తెలంగాణ సమాజాన్ని పేరు జాగృతి అట్లాగే జాగృతపరుస్తున్నటువంటి సందర్భాలని చూసినాము. ఈ సందర్భంలో బీసీల న్యాయమైనటువంటి హక్కు, మేమెంతో మాకంత అనేటువంటి బీసీల పిలుపు ఏదైతే ఉన్నదో, మరి బీసీల డిమాండ్ను, బీసీల వెనుకబాటుతనాన్ని గమనించి తాను బీసీ కాకున్నప్పటికీ చాలామంది కవితకి ఎక్కడి హక్కు ఎట్లా అడుగుతారు బీసీల తరపున, మీరెవరు అని అంటే తను బీసీ ప్రతినిధిగా ఉద్యమం చేసి ఒక పదవి పొందాలని కాదు, బీసీలకు న్యాయం జరగాలని. తెలంగాణ ప్రజల్లో జనాభా ప్రతిపదికను కనుక చూసుకుంటే బీసీల శాతం ఎంత, బీసీలు ఎట్లా రాజకీయంగా కానీ ఇతర రంగాల్లో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ వెనుకబడి ఉన్నారు, ఇవన్నీ గమనించినటువంటి వ్యక్తిగా మరి జాగృతిగా తాను ఈ కార్యక్రమాన్ని తీసుకొని వివిధ బీసీ సంఘాలతోని, కుల సంఘాలతోని సంవత్సర కాలంగా విస్తృత సమావేశాలు, అనేక సమావేశాలు నిర్వహించి ఆమె ఈ డిమాండ్ ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారో, రాజకీయంగా 42 కామారెడ్డి డిక్లరేషన్, ఏది సాధ్యాసాధ్యాలు ఇవేవి చూడకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అట్లాగే బీసీలని మభ్యపెట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఏదైతే ఆనాడు చెప్పిండ్రో దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం
మరి అమలు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తోని కవిత గారు ఈ తీసుకోవడం జరిగింది బీసీ ఉద్యమాన్ని. సక్సెస్ అయినరు. ఎంత అంటే బీసీని కదిలించగలిగినట్టే దశాబ్దాల కాలంగా అనేక మంది నాయకత్వం వహించవచ్చు. ఆ కార్డు బీసీ కార్డును ఉపయోగించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా ఇంకా ఎదగొచ్చు. కానీ ఇవేవి బీసీల కార్డు ఉపయోగించుకొని తాను ఎదగడానికి కారణం కాదు కవిత గారు. అట్లా తాను మరి బీసీని ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించి బీసీలను జాగృతపరిచి న్యాయంగా వాళ్ళ వైపు నుంచి డిమాండ్ ఉంది, వాళ్ళు సంఘటితపరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆ బలాన్ని ప్రభుత్వానికి చూపించగలిగింది. బీసీల బలాన్ని ప్రభుత్వానికి చూపించగలిగింది. తలొగ్గి ఇవాళ నిర్ణయం తీసుకునే స్థితికి తీసుకొచ్చింది. ప్రధానంగా రజిత గారు, రాష్ట్రంలో వేధిస్తున్న ఇంకొక సమస్య కరెంటు సమస్య. ఆ కరెంటు సమస్య వల్ల రైతులకు నిద్రలేని రాత్రులు అయిపోతున్నాయి. ఆల్రెడీ నిజంగా గతంలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాత్రిపూట వెళ్ళడానికి పోతే పాము కాట్లకు గురవడం కావచ్చు, షార్ట్ సర్క్యూట్తో చనిపోవడం కావచ్చు, అటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎట్లా మనం ఇక్కడ ప్రధానంగా గమనిస్తే కర్షకులకు మళ్ళీ కాలరాత్రులు అంటూ మనకి ఇక్కడ వార్త కూడా కనిపిస్తుంది. ఏ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పాలన అంటే కష్టాలకు చిరునామాగా మారిపోయిన సిచ్యువేషన్. అర్ధరాత్రి పూట బావుల దగ్గరికి పరుగులు వెళ్తున్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత కష్టాలే వస్తున్నాయి. కడుపు మండి అన్నదాతలు రోడ్డు ఎక్కుతున్నారు. ఎక్కడ చూసినా కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, కరెంట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసిన పరిస్థితి, మోటార్లు కాలిపోతున్న పరిస్థితి, వాటి రిపేర్ల కోసం తిరుగుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న సిచ్యువేషన్ లేదు. కేసీఆర్ గారు వచ్చినాక ఇటు నీళ్ళకు కానీ కరెంటు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు రైతులకు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుభిక్షంగా వర్ధిల్లిండ్రు. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ వెనుకటి రోజులను తలపిస్తున్నారు. ఇటు నీళ్లు లేక, అటు ఎరువులు లేక, ఇటు కరెంటు లేక ఇలా పెద్ద దెబ్బ రైతుల మీదనే పడుతుందండి. ఇలా మళ్ళా కూడా పాస్బుక్లు పెట్టి, చెప్పులు పెట్టి రైతులు క్యూ కట్టి ఎరువుల కోసం మళ్ళా కూడా బాధలు పడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా నిజంగా వ్యవసాయానికి ప్రధానమైనది నీళ్ళే. మరి నీళ్ళ సోర్సు లేకుండా ఇలా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, ఇలా ప్రాజెక్టులు ఎండిపోయినాయి. ఇలా కేసీఆర్ గారి టైంలో ప్రాజెక్టులల్లో నీళ్లు వారుతుంటే కాంగ్రెస్ రాగానే ఇలా ప్రాజెక్టులల్లో రైతుల కన్నీటి దారలు వారుతున్నాయి. మరి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చిన కాంగ్రెస్కి మరి ప్రజలు బుద్ధి చెప్పే తరుణం దగ్గరలోనే ఉంది. ఇలా నీళ్లు లేక, కరెంటు లేక, మరి వ్యవసాయము ఇలా అన్నం గిన్నెగా కేసీఆర్ గారు మారుస్తే ఇలా పంజాబ్ను తలదన్ని వరి పంట వండిన తెలంగాణ రాష్ట్రము, సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రము, మరి ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ రాగానే ఎందుకు ఎండిపోతుంది? మరి ఇలా నెర్రలు వారిన భూములను చూస్తుంటే ఇలా కడుపు కాలుతుంది రైతన్నకు. ఇలా మళ్ళీ వలసలు పోతున్నారు. మరి వ్యవసాయం చేసుకునే రైతుకు మరి ఇంకో పని వస్తుందండి? వ్యవసాయమే ప్రధానమైన ఆధారంగా బతుకుతున్న మనుషులకు కరెంటు ఇవ్వకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే మరి రైతు ఏం చేయాలి చెప్పండి? మరి ఎందుకు ఎండబెడుతున్నారు? ఇలా కేసీఆర్ గారి మీద కక్షతోని తెలంగాణ రాష్ట్ర రైతులను ఎండబెడుతున్నాడు ఈయన. ఇలా ప్రాజెక్టులు నింపకుండా ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారిని తలుచుకుంటారో అని చెప్పేసి ఇలా స్పష్టంగా కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కనబడుతుంది. ఇలా చెరువులు నింపి, మన కాళేశ్వరం ద్వారా చెరువులు నింపి, ఇటు బోర్లు నిండి ఎంత సుభిక్షంగా పంటలు పండిన తెలంగాణ ఇలా ఎన్ని లక్షల సాగు ఉండేనండి తెలంగాణలో. ఇలా పచ్చని భూమి అంటే కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే పచ్చగా చేయాలన్న ఆలోచన ఉండేది. మరి ఇలా రేవంత్ రెడ్డికి భూమి కనిపిస్తే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, దాన్ని అమ్ముకొని తినాలి అన్న ఆలోచన ఉంది ఆయనకు. కాబట్టి రైతుల మీద ప్రేమ లేదు. ఇలా రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా రైతులకు ఏదో మంచి చేస్తారు, ఇంకేదో అబద్ధాలు చెప్పింది కదండి. రైతు బంధు 15,000 అన్నాడు, ఇంకేదో అన్నాడు. అట్లీస్ట్ రుణమాఫీ కూడా ఆయన పూర్తిగా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి అంటే రైతుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. ఎటువంటి కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వమే కాదు, మహిళా వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్. సుమిత్ర గారు, ప్రధానంగా కాంగ్రెస్ నమ్ముకున్నది దేన్ని అని అంటే అబద్ధపు ప్రచారాలని. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల్లో, మీడియా ప్రకటనల్లో కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే వాళ్ళు ఇది మనం అన్ని పేపర్స్లో ఫ్రంట్ పేజ్లో ఆల్మోస్ట్ యాడ్ ఇచ్చుకున్నారు. సో వాళ్ళు అక్కడ ఏ అంశాలు ప్రస్తావించారు, ఏమి మెన్షన్ చేసిండ్రు అనేది ఒక్కసారి మనం గమనిస్తే వాళ్ళు చెయ్యని వాటన్నిటిని కూడా చేసినట్టుగా చెప్పుకుంటున్న సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూస్తే, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించిండ్రంట, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రంట, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంట, 10 లక్షల ప్రమాద బీమా అంటే ఇది ఎక్కడైనా అమలైందా? స్వేచ్ఛ గారు, నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా దెబ్బతిన్నది, ప్రధానంగా నష్టపోయింది, ప్రధానంగా కష్టాల పాలవుతున్నది, దుఃఖం పాలవుతున్నది మహిళలే.
అందుకే నాకు ఇది వాస్తవంగా అంతర్జాతీయ మహిళల పోరాట దినోత్సవం, హక్కుల పోరాట దినోత్సవం. మళ్ళీ తెలంగాణ మహిళ హక్కుల కోసం పోరాడాల్సినటువంటి దినంగానే ఇవాళ జరుపుకోవాలి. అంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల వీళ్ళ కనీసం కరెంటు కోతలు ఎక్కువైపోయినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం స్టార్ట్ కాకముందే కరెంటు కోతలు వేధిస్తున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వెరీ సూన్ ఈ ఉచిత కరెంటు ఏదో నామకే వాస్తే పైలట్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకో అని చెప్పి అతి తక్కువ మంది సంఖ్య ఉన్న లబ్ధిదారులు ఉన్న చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నామని అది కూడా నామకే వాస్తే కేవలం ఫోటోలకు ఫోజులు చెల్లిపోయిన సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో ఇది పూర్తిగా అబద్ధమైన వాస్తవం. దీనికి సంబంధించి చేస్తున్నారు. ఇంకోవైపు వ్యాపారవేత్తలుగా మహిళలంట 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ అంట, ఇండస్ట్రియల్ పార్కుల్లో 5% ప్లాట్స్ అంట, జిల్లాకు పెట్రోల్ బంకు షాప్స్తో ఇందిరా మహిళా శక్తి బజార్ అంట. ఏంది ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకోవైపు స్వయం ఉపాధి అంట, 135 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ అంట, విద్యార్థులకు యూనిఫామ్ తయారీ, ఇందిరా మహిళా శక్తి భవనాలు, మీ సేవా కేంద్రాల ఏర్పాటు అంటే ఎక్కడైనా ఏ ఒక్కటైనా ఇంప్లిమెంట్ అయ్యిందా? ఏ ఒక్కటైనా పూర్తి స్థాయిలో అబద్ధపు ప్రచారాలు మాత్రమే చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ ఇది కేవలం బస్ ప్రయాణానికి సంబంధించి కూడా ఎందుకు ఇది మాకు అవసరం లేదు అని మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా. ఇంకొక హాస్యాస్పదమైన ప్రధానమైన అంశం ఏంటంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు. నిజంగా హాస్యాస్పదం. ఇవాళ ఈ ప్రకటనల వల్ల ఆయన అనుంగో పత్రికలు, ఆయన ప్రచారం చేసే పత్రికలు ఏమైనా లబ్ధి పొందితే పొందొచ్చు, కానీ ఈ ప్రచారం మహిళలకు మాత్రం ఒరిగింది శూన్యం. ఏ రకంగా చూసినా ఏ ఒక్క పథకం కూడా మహాలక్ష్మి పేరుతోని మహిళల్ని మోసం చేసి అబద్ధపు హామీలతోని ఒక్క మహాలక్ష్మిలో ఏ పథకాన్ని ఆయన సంపూర్ణంగా చేయగలిగినరు? ఒక్క దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఎంతమందికి ఇవ్వగలిగినరు? నిన్నటి ఎన్నిక ఫలితం తెలియజేసింది కదా, మహాలక్ష్మిలో గ్యాస్ ఇచ్చినట్టయితే ఓటేయండి, ఇది చేసినట్టయితే ఓటేయండి. చేయలేవనే స్పష్టం చేసిండ్రు కదా, ఓట్లు రాలేవు కదా, ఓడిపోయింది కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తను అదే ప్రధానంగా తీసుకున్నారు కదా. 500 గ్యాస్ ఇచ్చినట్టయితే ఓటేయండి, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినట్టయితే ఓటేయండి, రుణమాఫీ చేసినట్టయితే ఓటేయండి. రెఫరెండంగా అడిగినావు కదా, నువ్వు కాదు అని చెప్పి స్పష్టంగా తెలంగాణ ఉద్యోగులు కానీ మేధావులు పట్టభద్రులు స్పష్టం చేసిండ్రు కదా. అంటే మరోవైపు రైస్ గారు అంటే ఇటువంటి అబద్ధపు ప్రకటనలు ప్రచారం చేసుకోవడానికి కోట్లు వెచ్చిస్తున్నారు. అవును, మహాలక్ష్మిల పేరుతోని మహా మోసం చేసుకుంటున్నారు. మహా మోసం, మహా దగా. ఎక్కడైనా ఏమైనా అమలైన వాళ్ళు చెప్పిన స్కూటీలు అడుగుతున్నారు, 2500 బంగారం అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అది ఏది కూడా నెరవేర్చలేదు. ఉచిత బస్సు అని చెప్తే అది ఎవరికి లాభం అవుతుంది? మరి ఉచితం అని చెప్పి వనరులు పెంచాలి కదా. వనరులు లేకుండా పీకల్లో నష్టాల్లో ఆర్టీసీ కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? ఇలా సబ్బండ వర్గాలు అంటే ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతూ, అంటే మహిళలకు ఏదో చేస్తా అని ఆశ చూపి గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాడట. ఉన్నోళ్ళని బికారుగా చేయకుంటే చాలు, ఆయనతో చేసుకుని బతికే మహిళల్ని కూడా ఆ జీవనాధారం లేకుండా చేస్తున్నారు కదండి. ఇలా 500 గ్యాస్ అని తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తామంటారు. మరి సగానికి సగం తెల్ల రేషన్ కార్డులను తగ్గిస్తాయి. మరి ఏ ప్రాతిపదికన ఆ తెల్ల రేషన్ కార్డులను తగ్గించినావు? ఆ తగ్గించిన దాంట్లో కూడా నువ్వు సగం మందికే ఇస్తున్నావు కదా. మరి ఊరికో 2-3 ఇస్తున్నావు తప్పిస్తే నువ్వు ఎవరికి ఇస్తున్నావు? 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నావు. ఆ ఉచిత కరెంటు కూడా ఎంతమందికి ఇస్తున్నావు? ఊర్లో 4-5 మాత్రమే వస్తుందట. అంటే మిగతా వాళ్ళు నీకు ఓటేయలేదా? మిగతా వాళ్ళు గెలిపించలేదా నిన్ను? మరి నువ్వు మహాలక్ష్మి పథకం అన్నావు, 2500 ఇవ్వకపోతే నన్ను ఓడించరు అంటే వచ్చినాక 6 నెలల్లోనే ఇస్తా అంటివి. ఏమైంది? ఇప్పుడు సంవత్సరంన్నరగా వస్తుంది. ఏ మహిళకి ఇచ్చినావు? ఏది? మళ్ళీ తులం బంగారం అని ఆడబిడ్డల్ని కూడా మోసం చేస్తుంది. ఏం చూసినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఆడబిడ్డ ప్రసవం కావడానికి కూడా భయపడే ఇది అబద్ధమే, ఇది అబద్ధమే, ఇది అబద్ధమే, అన్ని అబద్ధాలు. ఇవన్నీ ప్రచార ఆర్భటాలు. జస్ట్ ఒక ఫోటోలు దిగేసి వెళ్ళిపోతున్నారు, ఒక ఫోటో దిగేసి ఫోటో చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తున్నది. ఎగ్జాక్ట్లీ రాష్ట్రంలో సగభాగమైనటువంటి 50% ఉన్న మహిళలను మోసం చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఎంతో కాలం లేదండి వాళ్ళు గద్దె దిగడానికి. ఇలా మా ఆడవాళ్లే చాలు, ఎవరినైతే మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావో మళ్ళీ అదే ఆడవాళ్ళు మిమ్మల్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏ అంటే చూడండి, మహాలక్ష్ములు అని చెప్పేసి నువ్వు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి మహామోసం చేసిందే కాక ఇంకా కూడా కోటీశ్వరులను చేస్తా అని మభ్యపెట్టబడుతుంది. ఎన్నడూ చేస్తావు? ఇలా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? స్కూటీలు ఇస్తా అని చెప్తే ఆడపిల్లలకు ఆ స్కూటీలు కూడా కనుమరుగాయి. అంటే ఆ ఆలోచనే లేదు, అసలు ఆ ఊసే ఎత్తుతలేదు కదండి. ఇలా పెన్షన్లు వస్తూనే లేవు.
ఇలా పెన్షన్లు కూడా కట్ చేసినావు. ఇలా ఎన్ని డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా నువ్వు 5,000 స్కాలర్షిప్ ఇస్తాను. అసలు విదేశీ విద్యాయానమే బంద్ అయిందండి. అసలు విదేశాలకు పోయి చదువుకునే ఆడపిల్లలకు కూడా వాళ్ళకి స్కాలర్షిప్ అంటే ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి. అండ్ ప్రధానంగా ఇప్పుడు డీలిమిటేషన్ మీద ఒక పోరాటం మొదలైంది. అండ్ 22కి చెన్నైలో 7 రాష్ట్రాల సీఎంకు స్టాలిన్ లేఖ రాసినారు. అండ్ కీలకంగా ఉన్న నేతలకి కేసీఆర్ కూడా వాళ్ళు లేఖ రాసి ఇన్వైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా మనం పోరాడాలి. కేంద్రం అనుసరిస్తున్న విధానాల పట్ల మనం పోరాడకపోతే మన హక్కులన్నీ కూడా కాలరాస్తారు డీలిమిటేషన్తోని. సో మళ్ళీ ఇప్పుడున్న జనాభా ప్రకారం చేస్తే సౌత్ స్టేట్స్ అన్నీ కూడా జనాభాని కంట్రోల్లో ఉంచడానికి తగిన చర్యలన్నీ తీసుకున్నాయి. దానివల్ల నష్టం జరుగుద్ది అనేది ప్రధానంగా మాట్లాడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇదే కాదు, దీనితో పాటు కూడా ఇదే వైఖరితో కేంద్రం వెళితే గనక ఆల్రెడీ సౌత్ స్టేట్స్కి వచ్చే సీట్లు తగ్గిపోతున్న నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా మనం 33% రాబోతున్న నేపథ్యంలో ప్రధానంగా మహిళా దినోత్సవం రోజున మహిళలని ఎంపవర్ చేయాలి, మహిళల్లో ప్రాతినిధ్యం పెంచాలనే దానికి సంబంధించి కూడా తూట్లు పడిచే పరిస్థితి ఉందా? స్పష్టం ఉంది, అదే పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్రము ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు అన్నారు కేంద్రం మిథ్య అని. ఎందుకంటే కేంద్రం పెత్తనాలు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాదు కానీ రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే పాలన ఏదైతే జరుగుతూ ఉందో, రాష్ట్రాలకు నిధులు కేటాయించడంలో కానీ వివక్ష చూపడంలో, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం ఎప్పుడూ వివక్ష చూపిస్తూనే ఉంది. ఈ మోదీ ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా తెలంగాణకి ఎంత అన్యాయం చేస్తూ ఉన్నదో నిధుల కేటాయింపులో చూసినాం మనం. గత పసికూన తెలంగాణ కొత్త రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కోసినటువంటి కోతలు విధిస్తున్నటువంటి ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా అయ్యేటువంటి పరిస్థితి మనం చూసాం. అండ్ షార్ట్ టైంలో తనేంటో ప్రూవ్ చేసుకుని అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ ఇంత స్వల్పకాలంలో, ఒక దశాబ్ద కాలంలోనే తనను తాను ప్రూవ్ చేసుకుని పసికూన తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా తయారు చేసినటువంటి పాలన కేసీఆర్ గారిది. ఇవాళ తెలంగాణకు కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉందంటే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలు ముక్తకంఠంగా కేంద్రాన్ని నిలదీస్తాయి. డీలిమిటేషన్లో భాగంగా మరి జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే కనుక తప్పకుండా మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇవాళ 33% చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ రాబోతున్న సందర్భంగా మహిళల కోటా కూడా తగ్గుతుంది కదా. జనాభా ప్రాతిపదికన కనుక విభజన జరిగితే తప్పకుండా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం మీద ఒత్తిడి చేస్తే, పోరాడతాయి. అయినప్పటికీ రాబోయేదంతా మహిళలకి ఈ సందర్భంగా శుభసూచకం. ఇప్పటికే మన ప్రభుత్వం 50% ప్రధానంగా కేసీఆర్ కూడా నిన్న మీటింగ్లో ప్రస్తావించారు, మహిళల ప్రాతినిధ్యం పెంచే విధంగా, యువత ప్రాతినిధ్యం పెంచే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలను. ఉద్యమంలో సమానంగా పురుషులతో పాటు సమానంగా మహిళలు కదిలి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్న సందర్భాన్ని చూసినాం. మరి తెలంగాణ మహిళ జాగృత మహిళ జాతిని జాగృతపరచగలుగుతుంది. ఒక ఇంట్లో మహిళ చైతన్యమూర్తి అయితే, చైతన్యవంతరాలు అయితే ఆ ఇల్లు ఎట్లయితే ఇదవుతుందో అట్లాగే తెలంగాణ మహిళ జాగృత మహిళ తెలంగాణని జాగృతపరచగలుగుతుంది. చాలా గొప్ప పాత్ర తెలంగాణ మహిళది. తను శ్రమజీవి, ఎక్కడైనా మహిళ శ్రమజీవి, కుటుంబాన్ని ఇది చేస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ మహిళల్ని చూసిరు సార్. బీడీ పరిశ్రమ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇక్కడ బీడీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది మహిళలు. మరి 80% బీడీ పరిశ్రమ ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. చాలా ఎక్కువ ఇక్కడ. ఆ మహిళల్ని చూసి నిజంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు నేను గమనిస్తా. అసలు ఒకప్పుడు, ఇప్పుడు ఆడపిల్లల్ని చదివిస్తూ ఉన్నారు కానీ మాటలు వచ్చినాయంటే చేట ముందు దారం కట్టడానికి పంపించే దయనీయ పరిస్థితి ఉంటుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకి మరి హాస్టళ్ళు, గురుకులాలు ఏర్పాటు చేసుకొని విద్యావకాశాలు కల్పించి ఇచ్చేస్తే ఈ ప్రభుత్వం మీకు స్కూటీలు ఇస్తాం, ఎలాంటి హామీలు ఇచ్చింది? అల్టిమేట్ గా చూసుకుంటే కేంద్ర వైఖరిని ఖండిస్తూ సౌత్ స్టేట్స్ అన్ని కూడా పోరుకు సిద్ధమని, అదే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ మీద ప్రత్యేకమైన వివక్ష చూపిస్తా వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాలరాస్తా ఉంది. సో ఏదేమైనా సరే ఈ వివక్షలను, దుర్మార్గాలను సహించే పరిస్థితి లేదు అనేది ప్రజల చర్యలను చూసే స్పష్టమవుతుంది. చర్చలో పాల్గొన్న సుమిత్ర గారికి, రైతు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.